మనం కొన్ని వారాలుగా ప్రభు చేసిన అద్భుతమైన కార్యాలను మనం ధ్యానం చేస్తూ వాటిలో ఉన్న ఆత్మ సంబంధమైన సత్యాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరి జీవితంలో అయినా ప్రభు ఊరకనే కార్యం చేయలేదు. మరి బతిమాలుకున్నారు, ప్రభు మీద నమ్మకం ఉంచారు, ఆయన పాదాలు పట్టుకున్నారు, ఆయన సహాయాన్ని వేడుకున్నారు. అవునంటారు కాదంటారా? ఈ రోజున పాఠంలో ప్రభు చెప్తున్నాడు, మీ మధ్యన నేనున్నాను, మీ మధ్యన అద్భుతమైన కార్యాన్ని నేను చేస్తాను, అయితే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. ఎలా పరిశుద్ధత అని అడిగితే, రోజు వాక్యం చదవటం ద్వారా, వాక్యం వినటం ద్వారా, వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మనలో ఉన్న లోపాలు మనకు తెలుస్తాయి. వాటిని సరి చేసుకునటం ద్వారా ఆ కృప కలిగిన దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనకు తెలియకోకుండానే మనం శుద్ధీకరించబడతాం. మన